గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడిపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా గూండాలా వ్యవహరిస్తున్నారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. కేసీఆర్ లేకపోతే రేవంత్ సీఎం అయ్యేవారా అంటూ ప్రశ్నిస్తున్నారు. గజ్వేల్ ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత కేసీఆర్ దన్నారు. క్యాంప్ ఆఫీసుల్లో ఫోటోలపై సర్క్యులర్ తీసుకురండి అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ కాంగ్రెస్ గుండాయిజం చేసి మరి రాత్రి అర్ధరాత్రి వచ్చి ఎవరు లేనప్పుడు తాళాలు వలగొట్టి కిటికీలు వలగొట్టి మరి దాంట్లో ప్రవేశించి రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టంగానే అది కరెక్ట్ కాదు కదా. అది గవర్నమెంట్ బిల్డింగ్లకు మీరు ఎట్లా వస్తారు? మీ పార్టీ సంబంధం లేదు కదా. మేము కూడా ఇంతకుముందు ప్రోటోకాల్ ప్రకారం పనిచేస్తాం తప్ప ఇలాంటి గుండాగిరి నడవది. మరి ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మరి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాకపోతే ఇలా రేవంత్ రెడ్డి లేడు, నా తెలంగాణ లేదు, నా గజ్వేల్ లేదు. పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆ ప్రాంతాన్ని ఒక మంచి రాష్ట్రంలోనే దేశంలోనే ఒక మంచి అగ్రగామిగా తీసుకెళ్లిన ఘనత కేసీఆర్ గారు, అప్పటి ముఖ్యమంత్రి గారిని. మరి ఆయన మీదనే వీళ్ళు ఆయన గోటితో సమానం, గోటితో కూడా పనికిరాని ఈ చిల్లర నాయకులు ఇప్పటికైనా ఆ చిల్లర పనులు మానుకొని మీరు సర్క్యులర్ తీసుకురండి, జీవో తెచ్చి అధికారులతో ఫోటో పెట్టిపోయండి. మాకేం అభ్యంతరం లేదు.